రెండవ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఈలాగు ప్రకటించెను. ఆసా, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరల కట్టించి యూదా వారినందరినీ బెన్యామీనీయులనందరినీ ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రస్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి. ఆసా ఏలుబడి యందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసుకొని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికి అందరికీ మరణము విధించుదుమనియు నిష్కర్ష చేసుకొనిరి. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బోరల నాదముతోనూ భేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆసా ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కీద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయులలో నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. తన తండ్రి ప్రతిష్ఠించినట్టియు తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమునందుంచెను. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరము వరకు యుద్ధములు జరగలేదు.